చెప్పిందంట. అవినీతిని క్వారీల అవినీతిని గంగాధర నియోజకవర్గంలో క్వారీల అవినీతిని క్వారీలో జరుగుతున్న అవినీతిని క్వారీలో జరుగుతున్న అవినీతిని గంగాధర నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని అవినీతిని కేవలం అవినీతిని అవినీతిని ఇదిగా స్వేచ్ఛను ప్రజా సంఘాల ఐక్యత. ఈ చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలను ఈ గంగాధర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ క్వారీలు అక్రమ గ్రావెళ్ళు తమిళనాడుకు తరలించుకుపోతా ఉంటే ఆడు ఉన్నటువంటి పంచాయతీ గ్రామ పంచాయతీలకి కోట్లాది రూపాయలు నష్టం జరుగుతున్నా అది ఏమీ పట్టనట్టు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు నేను వేసాన్ని ఎవరిలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ జిల్లాలో అవినీతి ఒక పక్క జరుగుతూ ఉంది, అక్రమ క్వారీలు జరుగుతూ ఉంది. చర్యలు తీసుకోండి సార్ అని అనేక సార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీగా పాల సముద్రానికి వెళ్ళి గంగాధర నియోజకవర్గానికి వెళ్ళి క్వారీలను సందర్శించి అనేక విషయాల్ని అధికారులు దృష్టికి తెస్తే అధికారులు పట్టించుకోకపోవడం కూడా సిపిఐగా నేను సూటిగా అధికారులు ప్రశ్నిస్తున్నా. మేము ఒకటే చెప్తున్నాం, పత్రికా విలేకరులు ఏదైనా తప్పు చేస్తే దానిపైన ఒక కమిటీ వేసి ఒకవేళ విలేకరులు తప్పు చేసి నిరూపణ అయితే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. మీరు పెన్ను ఉంది, పేపర్ ఉంది, మీరు రాసి వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, లేకుంటే పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు. కానీ మీరు మీడియా ద్వారా ఈ జిల్లాకు రాజు, ఈ జిల్లాకు మేజిస్ట్రేటు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు తమరు మీ పేరు ప్రజా సమస్యల పైన మంచిగా చేస్తూ ఉన్నారు, స్పందిస్తూ ఉన్నారనే ఒక పేరు ముద్రపడింది. ఆ తరుణంలో ఈరోజు శతక సామాన్య పత్రికా విలేకరుల పైన ఫోన్ చేసి బెదిరించడం ఇది భావ్యం కాదు, ఇది సరైనది కాదు. ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మేజిస్ట్రేట్గా ఉండి కింద స్థాయి సామాన్య ప్రెస్ రిపోర్టర్ ఆ రిపోర్టర్ల పైన మాట్లాడటమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళ కథ చూస్తా వాళ్ళ అంతుతా, ఇది చాలా శోచనీయం, బాధాకరమని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అవినీతి జరిగినా, ఏ అధికారి అన్యాయం చేసినా, ఏ అధికారి దౌర్జన్యం చేసినా, ఏ రాజకీయ పార్టీలు అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఏమి చేసినా మొదటగా ప్రశ్నించేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా మంచిగా చేస్తే మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో అందరికీ ప్రతి సామాన్యులు కూడా తెలియపరుస్తున్నాం. కలెక్టర్ గారు మంచి చేస్తూ ఉన్నారు, ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారని. కానీ ఈరోజు జరిగిన సంఘటన మీరు చేసిన పని మొత్తం కూడా ముగ్గిపాలవుతుందని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మీకు తెలియజేస్తున్నాం. మీరు తెచ్చుకోండి, మీ అధికారం ఉంది. మీరు జిల్లా కలెక్టర్గా ఎవరు తప్పు చేసినా మీరు వాళ్ళని శిక్షించే అధికారం తమకు ఉంది. కానీ అది సరైన పద్ధతిలో చేయాలా, ఒక కమిటీ వేయాలా, నిజానికి కమిటీ వేసి దాన్ని పరిశీలించి మాట్లాడి తప్పు చేసి ఉంటే వాడిని తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. ఏ విలేకరులైనా సరే తప్పు చేసి అలాంటి వాళ్ళని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎంకరేజ్ చేయము, మేము కూడా ఖండిస్తాం. కానీ అది ఏమీ లేకుండా ఈరోజు ఒక సామాన్యుల పైన పిచ్చిక పైన బ్రహ్మాస్త్రం మాదిరిగా ఈరోజు తమరు చేశారు. ఇది మేము బాధపడుతున్నాం, ఇచ్చేస్తున్నాం. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల కోసమే, కార్మికుల కోసం
దళితుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, ముస్లిం మైనార్టీల యొక్క హక్కుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన మేము అగ్రభాగం నుండి పోరాటం చేస్తున్నాం. మేము ఆ పోరాట భాగంగానే ఇక్కడ విలేకరులు కూడా అన్యాయం జరిగితే మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇది ఎవరు ఉద్దేశించి కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పుకున్నా, ఈ గంగాధర నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు తప్పులు చేస్తున్నారు, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. దానిపైన మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని భారతీయ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సామాన్య ప్రెస్ రిపోర్టు పైన మీరు బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే మీరు స్థాయి కలిగిన పెద్ద ఆఫీసరు కాబట్టి మీరు పునరాలోచించి వాళ్ళ పైన పెట్టినటువంటి కేసుని పరిశీలించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము చేస్తూ భవిష్యత్తుకుండా తమను చర్యలు చేపట్టాలని, ఏవైతే ఈ జిల్లాలో అవినీతి మందు ఇసుక దందాలు, గ్రావెల్ దందాలు, మట్టి దందాలు, డ్రైనేజ్ దందాలు, మైనింగ్ దందాలు ఉన్నటువంటి వాళ్ళ పైన గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు అనేక సమస్యలు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని కూడా ఈ ప్రభుత్వం కూడా వెంటనే జోక్యం చేసుకొని జరిగినటువంటి సంఘటనతో పునఃపరిశీలించాల్సిగా కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సిపిఐ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సంఘం నాయకులకు, కార్యకర్తలకు, టీఎస్పీఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రైతు నాయకులకు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులకు, మన ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులకు, కార్మిక సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మీకు అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మరొకసారి జిల్లా కలెక్టర్ గారిని వెంటనే కూడా పరిశీలించాలని కూడా సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.